వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, సో రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటని అంటే, అక్క అసలు ఉమ్మ నీరు లీకేజ్ అవ్వడానికి కారణాలు ఏంటి? సో నేను 9 months ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాకు ఉమ్మ నీరు లీకేజ్ అయింది. సో తద్వారా ఏమైందంటే సి సెక్షన్ డెలివరీ అనేది చేశారు. సో అసలు ఉమ్మ నీరు లీకేజ్ అవ్వడానికి కారణాలు ఏమైనా ఉంటాయా అక్క చెప్పండి అని అడిగారనమాట. సో ఆల్రెడీ మనము ఉమ్మనీటి గురించే వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి, సో ఈ వీడియోలో ఉమ్మనీటి లీకేజ్కి అసలు కారణాలు ఏముంటాయి అనేది మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వల్ల రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా అయితే ఉమ్మనీటి లీకేజ్కి చాలా కారణాలు ఉంటాయి. మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్ కారణం వచ్చేసి ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఆమ్నైటిక్ శాక్ ఏర్పడుతుందో సో అప్పుడు కొందరిలో, అంటే అందరిలో కాదు, కొందరిలో ఆ స్టార్టింగ్ నుంచి కూడా ఆ ఆమ్నైటిక్ శాక్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది అన్నమాట. సో అంటే వాటి యొక్క పొరలు అనేవి పల్చగా ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనకి బేబీ బంప్ పెరుగుతూ ఉంటే సో ఆ ఆమ్నైటిక్ శాక్ పైన, అంటే ఆ పొరల పైన బేబీ ప్రెజర్ తీసుకురావడం వల్ల కొన్నిసార్లు ఆ యొక్క పొరలు అనేవి చీలిపోవడం, పగిలిపోవడం జరుగుతుంది. సో అట్లా జరగడం వల్ల కూడా ఉమ్మ నీరు లీకేజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే, మన ప్రెగ్నెన్సీ టైంలో ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఉమ్మ నీరు అనేది లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నమాట. అలాగే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో అబోషన్స్ ఎన్నిసార్లు అయ్యాయో సో దాన్ని బట్టి కూడా కొందరిలో ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ప్రమాదము ఉంటుంది. ఇక ఇంకా కారణాలు చూసుకుంటే, ఉమ్మ నీరు నార్మల్గా కొన్నిసార్లు కొందరిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో ఇది మనకు అర్థం కాదు. చాలామంది మన సిస్టర్స్ అప్పుడప్పుడు అడిగేవాళ్ళు అన్నమాట. సో యూరిన్ అనేది కొంచెం మంటగా వస్తుంది అక్క, సో వేడి చేసినట్టుగా అనిపిస్తుంది అక్క అని ఇట్లా చెప్తూ ఉంటారు. సో అదేంటంటే, మనకి వాటర్ కంటెంట్ తక్కువగా తాగడం వల్ల, లేకపోతే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది మనకు వెజినా ద్వారా వెళ్ళడం వల్ల కూడా సో అలా జరుగుతుంది అన్నమాట. అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు దాని ద్వారా, అంటే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది బేబీ వరకు చేరినప్పుడు, ఆ ఉమ్మ నీటికి చేరినప్పుడు అప్పుడు కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ప్రమాదాలు ఉంటాయన్నమాట. సో దాంతోపాటు మనకు ప్రెగ్నెన్సీ 9 months పడినాక ఏమవుతుందంటే, మనకు అప్పుడప్పుడు బ్రాక్టన్ హిక్స్ సంకోచాలని వస్తూ ఉంటాయి. బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు ఏంటంటే, మామూలుగా చలి నొప్పులు అని చెప్తూ ఉంటాం. సో ఈ చలి నొప్పులు వచ్చినప్పుడు కూడా కొందరిలో ఇట్లా జరిగినప్పుడు ఆ ప్రెజర్ వల్లనో ఏమో కూడా అట్లా కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే కొంచెం ఎఫెక్ట్ అనేది ఆ ఉమ్మ నీటి పైన పడి, ఆ పొరల పైన పడి కూడా కొంచెం ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నమాట. సో దాంతోపాటు ఇంకా కారణాలు ఏంటి అంటే, సో ఆమ్నియాటిక్ మెంబ్రేన్ వాపు ఉన్నప్పుడు కూడా సో కొన్నిసార్లు ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో దాంతోపాటు ప్లజెంటల్ అబ్రాప్షన్స్. సో ప్లజెంటల్ అబ్రాప్షన్స్ అంటే, సో ప్లజెంటాకి అండ్ గర్భాశయం వేరుపడినప్పుడు కూడా, సో ఈ ప్లజెంట్ అబ్రాప్షన్స్ ఏర్పడినప్పుడు కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నమాట. సో దాంతోపాటు ఏమైనా యాక్సిడెంట్స్, అంటే మనం ఏదన్నా కొన్నిసార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు, అంటే ఏదన్నా వెళ్ళేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యి పొట్టకి దెబ్బ తగిలినప్పుడు కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నమాట. సో దాంతోపాటు ప్రీవియస్ ప్రెగ్నెన్సీ, నేను ఇందాక చెప్పినట్టు శస్త్రచికిత్సలో, అంటే ఏమైనా అంతకుముందు ఏమైనా ఆపరేషన్స్ అట్లా ఉన్నా కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా ఒకవేళ గర్భాశయం వీక్గా ఉన్నా కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నమాట. ఇంకా కొన్ని కారణాల ద్వారా కూడా రావచ్చు. ఏంటంటే, మనకి ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో బాగా విపరీతమైన దగ్గు అనేది స్టార్ట్ అయింది అనుకోండి, సో విపరీతంగా దగ్గినప్పుడు కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీకి అనేది గ్యాప్ అనేది సరిగ్గా లేనప్పుడు, అంటే చాలా చిన్న కాన్పుతో డెలివరీ అవుతారు కదా, సో అట్లా కూడా, అంటే ఈ బేబీ ఫస్ట్ బర్త్డే కాకముందే ఇంకొక బేబీని కనడం ఇట్లా జరుగుతూ ఉంటుంది, లేదా ఇంకొక బేబీకి ప్రెగ్నెన్సీగా ఉండడం ఇట్లా, అంటే ప్రెగ్నెన్సీకి ఒక గ్యాప్ లేనప్పుడు కూడా కొన్నిసార్లు ఇలా ఉమ్మ నీరు లీకేజ్, అంటే ఉమ్మ నీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ఉమ్మ నీటి గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.